ఎవరు ఉండబోతున్నారో మనం చూద్దాం. బెందాలం అశోక్ ప్రస్తుతం ఇచ్చాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బెందాలం అశోక్ 2014, 2019 రెండు ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు. అంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవాలోనూ బెందాలం అశోక్ విజయం సాధించారు. ఈసారి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా ఇచ్చాపురం నుంచి తిరిగి బెందాలం అశోక్ దాదాపు పోటీ చేయబోతున్నారు. అలాగే టెక్కలి అనేది చాలా కీలకమైన నియోజకవర్గం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే, తిరిగి ఆయన ఇదే స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. అంతకు ముందు ఎన్నికల్లో కూడా ఆయన విజయం సాధించారు. డీలిమిటేషన్కి ముందు హరిశ్చంద్రపురం నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు విజయం సాధించారు. అటు కింజరాపు ఎర్రవనాయుడు ఫ్యామిలీకి సంబంధించి ఒక రకంగా ఆ ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాళ్ళ హవా కొనసాగుతోంది. 2019 ఎన్నికల సరళి మనం తీసుకునేటప్పుడు అటు 25 లోక్సభ స్థానాలకు కాను 22 లోక్సభ స్థానాలను వైసీపీ గెలుచుకుంది. 175 అసెంబ్లీ స్థానాలు కాను 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. అయినప్పటికీ కూడా అంత హవాలో కూడా కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కల నుంచి పోటీ చేసి గత ఎన్నికల్లో విజయం సాధించారు. అలాగే కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎంపీగా కూడా విజయం సాధించారు. ఇక కోన రవికుమార్ ప్రస్తుతం ఆమ్దాల వలస నుంచి కోన రవికుమార్ సిట్టింగ్ అభ్యర్థి కాబోతున్నారు. ఒక రకంగా అంటే పోటీ చేసే అభ్యర్థి కాబోతున్నారు. మనకు తెలుసు కోన రవికుమార్ 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ మీద తొలిసారిగా ఆయన విజయం సాధించారు. విజయం సాధించిన వెంటనే ప్రభుత్వ విప్గా చంద్రబాబు నాయుడు ఆయనకి అవకాశం ఇచ్చారు. గత ఎన్నికల్లో సొంత మేనమామ ఆయన తమ్మినేని సీతారాం చేతిలో ఓడిపోయారు. తమ్మినేని సీతారాం అక్కడ విజయం సాధించి ఈసారి మళ్ళీ ఆయన అక్కడ నుంచి బరిలో దిగరా అన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తమ్మినేని సీతారాం మరి దిగరా అన్న చర్చ కొంత బలంగా వినిపిస్తోంది. చింతాడ రవి పేరు వినిపిస్తోంది. అలాగే డాక్టర్గా ఉన్న దానేటి శ్రీధర్ పేరు వినిపిస్తోంది. దానేటి శ్రీధర్ పేరు ఎంపీకి స్థానానికి కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ ఒకవేళ ఈక్వేషన్స్ గట్టా మారి ఎంపీకి వేరే క్యాండిడేట్ ఎవరైనా తెర ముందుకు వస్తే దానేటి శ్రీధర్ను ఆమ్దాల వలస నుంచి రంగంలో దించితే ఎలా ఉంటుందన్న ఆలోచన అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కోన రవికుమార్ అయితే తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థిగా దాదాపు ఖరారైనట్టే. ఇక్కడ వేరే ఆప్షన్ కూడా తెలుగుదేశం పార్టీకి లేదు. ఆయన పోటీ చేసే అపోనెంట్కి సంబంధించి అంటే వైసీపీ అభ్యర్థికి సంబంధించి కొంత సందిగ్ధత నడుస్తోంది. నెక్స్ట్ చూద్దాం. గౌతు శిరీష పలాస నుంచి ఈసారి గౌతు శిరీష పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. గౌతు శ్యామసుందర శివాజీ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ మీద ఆయన పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి గౌతు శిరీషకు ఆయన తనయకు అవకాశం ఇస్తారన్న చర్చ తెలుగుదేశం పార్టీలో ఎక్కువగా సాగుతోంది. ఏమాత్రం ఈక్వేషన్స్ కొంచెం అటు ఇటు అయితే తప్పించి గౌతు శిరీష పేరు దాదాపు కన్ఫర్మ్ అంటున్నారు. ఈసారి పలాస నుంచి గౌతు శిరీష పోటీ చేయబోతున్నారు. గౌతు శిరీష ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాష్ట్ర మంత్రి సిదిరి అప్పలరాజును ఢీకొట్టబోతున్నారు. అలాగే ఎచ్చట నుంచి కిమిడి కళా వెంకట్రావు కోసం మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అంతకు ముందు కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. సీనియర్ శాసనసభ్యుడు కిమిడి కళా వెంకట్రావు. ఆయన ఎచ్చర్ల నుంచి ఈసారి బరిలో దిగే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఎచ్చర్ల నుంచే పోటీ చేసి గొర్రెల కిరణ్ కుమార్ చేతిలో ఆయన ఓడిపోయారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంది. దాదాపు కళా వెంకట్రావే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అవుతారు. ఆయన కాదని అక్కడ వేరే అభ్యర్థిని పెట్టే అవకాశం లేదు. కానీ విజయనగరం ఎంపీ స్థానానికి సంబంధించి అశోక్ గజపతిరాజు ఆ పార్టీ నేత 2014లో విజయం సాధించారు. 2019లో ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఆయన అసెంబ్లీ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో కళా వెంకట్రావును ఎంపీ అభ్యర్థిగా కూడా బరిలో దించే అవకాశం ఉంది. విజయనగరం ఎంపీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దించే పరిశీలనలో కళా వెంకట్రావు పేరుంది. కాబట్టి ఒకవేళ కళా వెంకట్రావుని విజయనగరం ఎంపీ అభ్యర్థిగా రంగంలో దించితే ఇక్కడ కలిశెట్టి నాయుడు అప్పలనాయుడు పేరు ఇక్కడ వినిపిస్తోంది. కలిశెట్టి అప్పలనాయుడుకు ఇక్కడ అభ్యర్థిత్వం దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ హైకమాండ్ దగ్గర ఒక చర్చ నడుస్తోంది. అలాగే కొండ్రు మురళీమోహన్ విషయానికి మనం వస్తే ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. మాజీ మంత్రి 2009లో ఆయన ఎచ్చర్ల నుంచి పోటీ చేశారు. విజయం సాధించారు. మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. బట్ 2014లో రాజా నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అలాగే 2019 ఎన్నికల్లో కూడా గత ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన కంబాల జోగుల చేతిలో ఓడిపోయారు. ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తిరిగి రాజా నుంచి మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ రంగంలో దిగబోతున్నారు.